హాయ్ అండి, ఊరమిరపకాయలు ఎలా చేసుకుందామో చూసుకుందాం వచ్చేయండి. ముందుగా నేనైతే అర కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయలకి గంటలు అయితే పెట్టుకోవాలి. అలాగే మనం అర కేజీ పచ్చిమిరపకాయలకి పావు సేరు పెరుగు అయితే మజ్జిగ చిలకొట్టుకుని దానిలోకి సరిపడా 4 స్పూన్లు ఉప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడు మన అర కేజీ పచ్చిమిరపకాయలు కూడా వేసి మజ్జిగలో అయితే ఒక రేత్రంతా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టిన పచ్చిమిరపకాయల్ని మరుసటి రోజు ఉదయం తీసుకుని చక్కగా ఎండలో ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టిన పచ్చిమిర్చిని సాయంత్రం మరలా మనం మళ్ళీ మజ్జిగలో ఊరపెట్టుకోవాలి. ఈ విధంగా 2 రాత్రులు మనం ఎండలో పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అయితే మజ్జిగలో ఊరపెట్టుకోవాలి. అలా 3 రోజులు చేసిన తర్వాత ఆ మిరకాయలని ఈ విధంగా ఎండబెట్టుకున్నట్లయితే మన ఊరమిరపకాయలు రెడీ. చాలా ఈజీగా రెడీ చేసుకునే ఊరమిరపకాయలు ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే పప్పులోకి మన ఊరమిరపకాయలు తింటే కమ్మని రుచిగా అయితే ఉంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్.